రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ ఒకవేళ ఎదురుదాడి చేస్తే ఖచ్చితంగా ధీటుగా సమాధానం ఇస్తామని చెప్పిన పాకిస్తాన్ అసలు కాల్పుల విరమణ అనే కాలబేరానికి ఎందుకు వచ్చింది? అయితే అప్పటి వరకు భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదు అని చెప్పిన అమెరికా ఉన్నపలంగా ఎందుకు ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనే ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. అయితే దీనికి సమాధానం పాకిస్తాన్లో ఉన్న అణు స్థావరాలపైన అటాక్ జరిగిందా అంటే అవును అనే వాదన ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఎక్స్పర్ట్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా అంటే ఒకసారి భారత్ ఎదురుదాడి చేస్తే ఖచ్చితంగా మేము కూడా ధీటుగా బదిలిస్తాము అని చెప్పి కూడా పాకిస్తాన్ విర్రవిగింది. కానీ ఉన్నట్టుండి కాల్పుల విరమణ అనే కాలబేరానికి వచ్చింది. దాని తర్వాత అసలు మేము ఈ యుద్ధానికి మేము ఇన్వాల్వ్ అవ్వము, కావాలంటే పీస్ జరిగేలా చూస్తామని చెప్పిన అమెరికా ఉన్నపలంగా ఎందుకు రంగంలోకి దిగింది అనే క్వశ్చన్ రైజ్ అయిన ప్రతిసారి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఒకే ఒక మాట, పాకిస్తాన్లో ఎక్కడైతే అణుస్థావరం ఉందో వాటిపైన భారత ఎయిర్ ఫోర్స్ ఏతో ఉందో అది ఆ అణుస్థావరాలపైన దాడి చేసింది, అందుకే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని కూడా ఇప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే పాక్ అణుభూచికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పటికే భయపడే ప్రసక్తి లేదని కూడా సందేశం ఇచ్చేందుకు కూడా ఆ దాడులను భారత్ ఖచ్చితత్వంతో నిరూపించిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిన్న భారత డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అయిన రాజీవ్ ఘాయ్ కూడా మాట్లాడుతూ ఇదే మాట అన్నారు. సో ఆయన మాట్లాడిన మాటలో కూడా చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పిన మాట ఏంటి అంటే, ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన అణుస్థావరం అంటే ఎగ్జాక్ట్గా అక్కడ అణుస్థావరం పైన మేము అటాక్ చేసామని చెప్పకుండా కూడా ఒక ప్లేస్ పేరు తీసుకొని ఆయన అక్కడ కూడా మేము దాడి చేసాం, మరి అక్కడ ఏముందో మాకు తెలియదు అని చెప్పి కూడా కాస్త సెటైరికల్ వేలు కూడా ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక మాట అయితే చెప్పడం జరిగింది. సో దీంతో మొత్తం మీద కూడా భారత్ తలుచుకుంటే ఏదైతే పాకిస్తాన్లో అణుస్థావరాలు ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేయగల శక్తి సామర్థ్యాలు భారత్ దగ్గర ఉన్నాయి అని కూడా కేవలం పాకిస్తాన్కి కాదు అంతర్జాతీయంగా ప్రతి దేశానికి కూడా భారత్ చెప్పింది అండ్ ఆల్సో నిరూపించింది అని చెప్పడానికి ఈ దాడులే ఎగ్జాంపుల్గా చూపిస్తూ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా ముందుకు వెళ్ళాలి అంటే మా దగ్గర అణుబాంబు ఉంది, మేము తలుచుకుంటే మొత్తం భారతదేశాన్ని మేము నాశనం చేయగలము, ధ్వంసం చేయగలము అని చెప్తూ భయపెడుతున్న పాకిస్తాన్కి మేము ఏమాత్రం భయపడము అని భారత్ చెప్తూనే వస్తుంది. అండ్ గడిచిన 10-15 రోజుల్లో కూడా దానికి సంబంధించి కూడా మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మేము తలుచుకుంటే మిమ్మల్ని క్షణాల్లో మట్టి కరిగించగలము అని కూడా భారత్ ధీటుగా సమాధానం ఇస్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించిన క్రోనాలజికల్ వైజ్ చూసుకుంటే మే 9వ తేదీ అర్ధరాత్రి, అదేవిధంగా 10వ తేదీన పాకిస్తాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. సో పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన స్థావరాలను పాకిస్తాన్కి సంబంధించిన ఏవైతే 11 వాయుసేన స్థావరాలు ఉన్నాయో వాటిని దెబ్బతీసినట్లు కూడా జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్లో కూడా భారత బలగాలకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అయితే వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ అయిన ఏదైతే సెంటర్ ఉందో ఆ ప్రాంగణంలో జరిపినట్లు కూడా ఇప్పటికే సమాచారం బయటికి వస్తుంది. పాక్ చెప్పుకుంటున్న ప్రధాన బలమైన అణువస్త్రం ఉన్న చోట ఆ బలమైన దాడి చేస్తే దేశ నాశనం తప్పదని కూడా పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి వెంటనే అమెరికాకు కాల్ చేసి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని కూడా అక్కడ వాళ్ళను అడిగినట్లు కూడా ఇప్పటికే చాలా వాదనలు బయటకు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ వాదనల్లో నిజాలు దానికి సంబంధించి ఇటు భారత్ కానీ అటు పాకిస్తాన్ కానీ అఫీషియల్లీ డిక్లేర్ చేయలేదు. బట్ ఈ విషయంపై ఇంటర్నేషనల్ మీడియాతో సహా చాలా చోట్ల ఏవైతే ఫ్యాక్ట్ బేస్ సోషల్ మీడియా పేజెస్ ఉంటాయో అవి మాత్రం సైనిక వ్యవహారాల నిపుణులు చేసిన చర్చల ఆ పేజెస్లో ఏవైతే మిలిటరీకి సంబంధించి కొంతమంది ఎక్స్పర్ట్స్ మాట్లాడిన మాటలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, ఇప్పుడు దానికి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది. సో రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఏదైతే రావల్పిండిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కొన్ని స్ట్రైక్స్ చేశారు. సో ఈ స్ట్రైక్స్ దాని అతి చేరువలో అయితే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఉందో దాని చాలా అంటే చాలా దగ్గరలో పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ఉంది. అయితే ఏవైతే ఇవి న్యూక్లియర్ బాంబ్స్ ఉంటాయో అవి స్టోర్ చేయడం కావచ్చు, లేదా ఏదైనా యుద్ధం జరిగితే అక్కడ నుంచి అణు ఆయుధాలను ఎయిర్ బేస్ దగ్గరికి సప్లై చేయడానికి ఈ ప్లేస్ అనేది
చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీనికి అతి సమీపంలో దాడి చేయడం అంటే పాకిస్తాన్ అణు ఆయుధాలను క్షణాల్లో భారత్ కంప్లీట్గా ధ్వంసం చేయగలదు అని చెప్పి సందేశం ఇచ్చినట్లే అంటూ రాండ్ కార్పొరేషన్కు చెందిన గ్రైస్మన్ అనే మిలిటరీ వ్యవహారాల నిపుణులు కూడా చెప్పడం జరిగింది. ఇది అన్ని లక్ష్యాల పైన అత్యంత ఖచ్చితత్వమైన దాడులను నిర్వహించే సత్తా భారత్కు ఉందని చెప్పడమని వివరించారు. అదేవిధంగా అమెరికా జోక్యానికి ముందు భారత్ పాక్ ఘర్షణ అతి ప్రమాదకంగా మారిందని, ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని సర్ది చెప్పినట్లు కూడా ఆయన వెల్లడించారు. సో మొత్తం మీద చూసుకుంటే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది పాకిస్తాన్కు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు, చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అణు ఆయుధాలకు సంబంధించి చాలా వరకు న్యూక్లియర్ బాంబ్స్ కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఈ ప్రదేశం ఉందో అది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అయిన రాజీవ్ ఘాయ్ ఆయన కూడా మాట్లాడుతూ ఈ న్యూక్లియర్ బాంబ్కి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి సంబంధించి. సో ఆయన ఏం మాట్లాడారో ఎగ్జాక్ట్గా ఒకసారి విందాం, దాని తర్వాత అగైన్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. రైట్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే నూర్ ఖాన్ దగ్గర మా అటాక్ జరిగింది, బట్ అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉందని చెప్పి ఏదో అంటున్నారు, బట్ మాకైతే తెలియదు అని చెప్పి కూడా ఆయన చాలా సెటైరికల్గా చాలా స్ట్రాటజీ పరంగా ఆయన ఈ కామెంట్ చేయడం జరిగింది. సో ఆయన ఈ కామెంట్ చేయడంతో మొత్తం మీద పాకిస్తాన్లో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో అటాక్ జరిగింది. అండ్ నూర్ ఖాన్ అనే ఎయిర్ బేస్ దగ్గర పాకిస్తాన్కి సంబంధించిన అణుబాంబులకు సంబంధించిన స్థావరం ఉంది. సో డైరెక్ట్గా ఆ ప్లేస్ అంటే ఎగ్జాక్ట్గా న్యూక్లియర్ పవర్ పాయింట్ ఉన్న ప్లాంట్ దగ్గర అటాక్ చేయనప్పటికీ ఆ ఏరియాలో అయితే అటాక్ జరిగింది. సో దీంతో పాకిస్తాన్తో పాటు అంతర్జాతీయ దేశాలకు, ప్రతి దేశానికి ఏదైతే మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని చెప్పి ఏవైతే దేశాలు చాలా ధైర్యంగా చెప్పుకుంటూ తిరుగుతున్నాయో, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పి ఏ దేశాలు అయితే చెప్పుకుంటూ వస్తున్నాయో, సో అలాంటి దేశాలన్నిటికీ కూడా భారత్ ఈ అటాక్తో చాలా క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇచ్చింది. పాకిస్తాన్కి కావచ్చు లేదా ఇతర దేశాలకు కావచ్చు కూడా ఇదొక క్రిస్టల్ క్లియర్ మెసేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే సరోద్గాలోని కీలక ఎయిర్ బేస్ కిరానా హిల్స్ను కూడా భారత్ లక్ష్యం చేసుకుంది. కిరానా హిల్స్ అనేది కూడా పాకిస్తాన్కి ఒక కీలకమైన ప్లేస్, అది పాకిస్తాన్లో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది కిరానా హిల్స్ అనేది కీలక ఆయుధాలను మోహరించే ఈ స్థావరం పైన బాంబులతో, మిసైల్స్తో, డ్రోన్తో అత్యంత ఖచ్చితత్వంతో విరుచుకోబడినట్లు కూడా భారత అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ బేస్లోనూ హెయిర్ హెడ్లను సైతం పాక్ నిల్వ చేసి ఉంచిందని కూడా తెలుస్తోంది. ఇక్కడ భారత్ దాడులను పాక్ పత్రిక డాన్ కూడా ధృవీకరించింది. ఈథేన్ అనే ఒక పరిశీలకుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. పాక్ అణ్వస్త్రాల భద్రతకు అమెరికాతో అవగాహన ఉందని, అందుకే ఫస్ట్ వాషింగ్టన్ను పాక్ ఆశ్రయిస్తుందని న్యూయార్క్ టైమ్స్ గతంలో ప్రచురించిన ఓ కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. సో మొత్తం మీద అంటే ఒకవేళ భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య ఒకవేళ యుద్ధం జరిగితే ఖచ్చితంగా ఏదైతే కిరానా హిల్స్ మీద భారత్ అటాక్ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్న అణుబాంబుల గురించి అమెరికాకు అవగాహన ఉంది. అందుకే వెంటనే పాకిస్తాన్ వాషింగ్టన్కు వెళ్ళి హెల్ప్ అడుగుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అమెరికా వచ్చి పాకిస్తాన్కు సపోర్ట్గా నిలుస్తుందని చెప్పి కూడా ఆయన ఇంతకుముందు గతంలో ఒక న్యూయార్క్ టైమ్స్లో పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ని కూడా ఆయన ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడడం జరిగింది. సో దీంతో ఆందోళన చెందిన వెంటనే, ఎందుకంటే ఒకవేళ అలాంటి న్యూక్లియర్ పవర్ పాయింట్ మీద అటాక్ జరిగితే అది అమెరికాకు కూడా ఒక కైండ్ ఆఫ్ నష్టం జరుగుతుంది. సో వాళ్ళ ట్రేడ్ దెబ్బతింటుంది. సో ఈ నేపథ్యంలో అమెరికా కూడా వెంటనే అప్రమత్తమైన అమెరికా కూడా వెంటనే భారత్తో సంప్రదింపులు జరిపి ఈ పీస్ అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన ఒక
భారత్తో మాట్లాడడం జరిగింది. సో దీని నేపథ్యంలో ఒకవేళ పాక్ రెచ్చగొడితే మరింత విద్వేషకరంగా ప్రతిస్పందిస్తామని కూడా విధ్వంసకరంగా ప్రతిస్పందిస్తామని కూడా భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది. చివరకు భారత్ దాడులు తీవ్రతకు వణికిపోయిన పాక్ కాళ్ళబెరానికి వస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి కూడా అమెరికా దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడండి అని చెప్పి పాక్ అడిగిన తర్వాత ఖచ్చితంగా దీన్ని ఇలా ఆపకపోతే అటు అమెరికాకి కూడా ఇది ఎఫెక్ట్ పడుతుందని జరిగిన నేపథ్యంలో అటు పాకిస్తాన్తో ఇటు భారత్తో సంప్రదింపులు జరిపి అప్పుడు ఏదైతే కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కూడా రెండు దేశాలు ఒప్పుకునేలా కూడా అమెరికా ప్రయత్నించింది. అయితే ఒకవేళ ఈ సీజ్ ఫైర్ తర్వాత పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా కూడా ఇప్పుడు ప్రజెంట్ జరిగిన విధ్వంసం కాదు, అంతకంటే 100 రెట్లు ఎక్కువగా విధ్వంసం జరిపి చూపిస్తామని కూడా భారత్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఇకపోతే 11 పాకిస్తానీ వాయు స్థావరాలపైన స్ట్రైక్లు కేవలం 3 గంటల్లోనే పూర్తి చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. 11 పాకిస్తాన్కి సంబంధించిన వాయుసేన స్థావరాలు. ఇది చాలా చిన్న విషయం కాదు, అది కూడా ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 3 hours. వాళ్ళ రాడార్స్ ఉంటాయి, వాళ్ళకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో చాలా ఫుల్లీ ఎక్విప్మెంట్ మెషిన్స్ ఉంటాయి, చైనాకి సంబంధించి కూడా మెషిన్స్ ఉంటాయి, ఇప్పుడు టర్కీ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇంత సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో 11 స్థావరాలపైన, అది కూడా వాయుసేన ఉన్న స్థావరాలపైన 3 గంటల్లో టార్గెట్స్ లాక్ చేయడం, అదేవిధంగా అక్కడ అటాక్స్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. కానీ భారత్ చెప్పింది అండ్ ఆల్సో చేసి చూపించింది. దానికి జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్లో కూడా మన భారత దళాలకు సంబంధించి కూడా వాళ్ళు చేసిన ఏవైతే కామెంట్స్ ఉన్నాయో కూడా అవి చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయితే డీజీఎంఓకి సంబంధించిన ఆఫీసర్స్ ఈ ఎయిర్ అటాక్స్కి సంబంధించి ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారో వారి మాటల్లోనే ఒకసారి విందాం. That were carried out to destroy the terror infrastructure in Pakistan occupied Jammu and Kashmir as well as in Pakistan itself. We also iterated that our fight was with terrorists and their support infrastructure and not with Pakistan military. However, it is a pity that the Pakistan military chose to intervene and bat for the terrorist, which compelled us to respond in kind. दोस्तों, हमारी लड़ाई आतंकवाद और आतंकवादियों के खिलाफ थी. इसलिए 7 मई को हमने केवल आतंकवादी ठिकानों पर ही हमला किया था. पर अफसोस इस बात का है कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई बना ली. इस परिस्थिति में हमारी जवाबी कार्यवाही अत्यंत आवश्यक थी और इसमें उनका जो भी नुकसान हुआ वे खुद इसके लिए जिम्मेदार हैं. हमारी तरफ से हमारी एयर डिफेंस सिस्टम्स देश के लिए दीवार की तरह खड़ी थी और इसको भेदना दुश्मन के लिए नामुमकिन था. This brings me to the point, how have Indian forces managed to minimize the damage to both civilian and military infra in the country in spite of the unrelenting efforts by the Pakistani forces? Most of you and the majority populace within the country have had a lot to say about the layered and integrated air defense systems put in place by the Indian Armed Forces, which includes the assets of the Indian Army, the Indian Navy, in addition to the primary air defense assets of the Indian Air Force. ఆయన చెప్పిన మాటలు మనం జాగ్రత్తగా వింటే మే 7వ తేదీన మేము కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని మాత్రమే మా అటాక్ జరిగింది, కానీ పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు ఏవైతే అటాక్స్ జరిగినాయో ఉగ్రవాదులకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఏవైతే భారత్ ఇంకా ఉగ్రవాదుల మధ్య ఉన్న గొడవని భారత్ ఇంకా పాకిస్తాన్కి ఉన్న గొడవ అంటూ వాళ్ళు మార్చేశారు. సో ఈ నేపథ్యంలో
మేము ఖచ్చితంగా రిటాలియేట్ చేయాలి కాబట్టి మా ఈ అటాక్ జరిగిందని చెప్తూ కూడా ఆయన ఈ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సహా ఉన్నత స్థాయి జనరల్ ఏదైతే ఈ ఇండియాకి సంబంధించిన ఎయిర్ స్ట్రైక్ జరిగిందో వాళ్ళు ఇక్కడ భేటీ అవుతారు. అయితే గగనతల ఏవైతే ట్యాంకర్స్ ఉంటాయో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయో, భారీ రవాణా విమానాలు కావచ్చు, అవన్నీ ఇదే ప్రదేశంలో ఉంటాయి. ఏవైతే మనము కిరాణా హిల్స్ అని చెప్తుంటామో అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన హై ఆఫీషియల్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, వాళ్ళ వార్ క్రాఫ్ట్ కావచ్చు, ఇవన్నీ ఇవే ప్లేస్లో ఉంటాయి. అదేవిధంగా అత్యాధునిక విమానాలకు కూడా ఇది కేంద్రం అని కూడా తెలుస్తుంది. ఇక్కడ అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్లు కూడా ఉంటాయి. మురీద్ బేస్లో కూడా మానవ రహిత డ్రోన్లను నిల్వ చేస్తుంటారు. అదేవిధంగా పాక్ ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేసెస్ అన్ని ఇందాక చెప్పిన ప్లేసెస్ అన్ని కూడా పాకిస్తాన్కు నాడిగా కూడా చెప్తుంటారు. సో బొలారి స్థావరంపై కూడా భారత్ చేసిన దాడులో కూడా పాక్కు చెందిన స్క్వాడ్రాన్ లీడర్, 4 వాయుసేన సిబ్బందితో సహా 50 మంది కూడా చనిపోయారు. 20% మేర ఎయిర్ ఫోర్స్ మౌలిక సదుపాయాలు, F-16, JF-17 ఫైటర్ ధ్వంసమయ్యాయి. అణు ఆయుధాలు నిల్వ ఉంచే జోగకాబాద్తో పాటు రాడర్స్ హిట్, సుఖ్నూర్, ప్రసూర్, అదేవిధంగా సియాల్కోట్, స్కర్దు, చునియాన్ స్థావరాలపైన భారత్ అత్యంత ఖచ్చితత్వంతో కూడా దాడులు చేసింది. అయితే కొన్నింటిని ధ్వంసం చేసేందుకు భారత్ సుఖోయ్ 30, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులు కూడా వినియోగించినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్ కాళ్ళబేరానికి రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అన్న క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఇప్పుడు చాలామంది వార్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట, పాకిస్తాన్లో ఉన్న అణు ఆయుధాలు స్టోర్ చేసే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ భారత్ చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఖచ్చితత్వంతో దాడి చేసింది. అదేవిధంగా ఇలా దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ వాషింగ్టన్ అమెరికాను ఆశ్రయించిన నేపథ్యంలో అమెరికా హుటాహుటిన అటు భారత్తో సంప్రదింపులు జరిపి ఈ సీజ్ ఫైర్ అనే ఒప్పందాన్ని తీసుకొచ్చిందని కూడా ఇప్పుడు చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటలు. అదేవిధంగా కొన్ని ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వార్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేదా మిలిటరీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళు చెప్పిన మాటలు కూడా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్ జరిగినప్పుడు ఏకే భారతితో పాటు DGMO అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అయిన రాజీవ్ ఘాయ్, సో వీళ్ళందరూ మాట్లాడిన మాటలు చూస్తుంటే వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఏదైతే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన 11 స్థావరాలపైన దాడి చేశాము, అది కిరాణా హిల్స్ కావచ్చు, నూర్ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, అక్కడ దాడి చేశాము. బట్ అక్కడ ఏమున్నాయో మాకు తెలీదు, మేబీ చాలామంది అణు ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నారు, బట్ మాకు తెలియదు అని చెప్పి చాలా సెటైరికల్గా, చాలా స్ట్రాటజీ పరంగా ఆయన మాట్లాడుతూ అక్కడ దాడి జరిగింది, బట్ అణు ఆయుధాలు ఉండే స్థావరాలపైన దాడి జరిగిందని ఆయన చెప్పినట్లు కూడా తెలుస్తుందని కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. సో మొత్తానికి దీనికి సంబంధించి మెయిన్ పాయింట్ చాలా సింపుల్. ఏవైతే దేశాలు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయో విర్రవీగి తమ ప్రతాపాన్ని చూపిస్తాము అని చెప్పి ఇతర దేశాలపైన తమ ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తున్న దేశాలన్నింటికీ కూడా ఇవాళ భారత్ ఒక పాకిస్తాన్కే కాదు అంతర్జాతీయంగా ఉన్న ప్రతి దేశానికి ఇచ్చిన మెసేజ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు అణుబాంబులతో మమ్మల్ని బెదిరించాలని చూస్తే మేము భయపడే పరిస్థితిలో లేము. ఎందుకంటే ఇన్ని రోజులు భారత్ దగ్గర ఆయుధాలు మేము ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా తో మేము స్వయంగా భారత్లోనే మా ఆయుధాలు మేమే ప్రొడ్యూస్ చేసుకొని ఇతర దేశాలకు ఇచ్చేంత స్థాయికి మేము ఎదిగాము. మరో సూపర్ పవర్ రాబోయే రోజుల్లో మరో సూపర్ పవర్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా భారత్. దానికి ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో జరిగిన 11 స్థావరాలపైన దాడి అని చెప్తూ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా పాకిస్తాన్తో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి కూడా భారత్ చాలా ఖచ్చితమైన మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఇప్పుడు సమాచారం.